నమస్కారం, నేను మీ పూర్ణిమ. మీరు చూస్తున్నారు పూర్ణిమ మల్టీ స్పెషల్. ఈరోజు మన ఛానల్లో దోసకాయ మునక్కాయ పులుసు పెట్టుకున్నాం. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా దోసకాయ పొట్టు అంతా తీసి శుభ్రం చేసుకున్నాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక గడిలో పాటు గిన్నె పెట్టుకోవాలి. అది బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తగినంత 3 స్పూన్లు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి తగినంత. తాలింపు గింజలు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు అవి వేసుకోవాలి. మునక్కాయలు 2 మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. వీటికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. 1 స్పూను, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి ఒకసారి. తర్వాత ముందుగా కలుపుకున్న చింతపండు రసం తీసుకున్నాం కదా, అది పోసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకోవాలి ఉడికేదానికి. అవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మూత తీసుకోవాలి. చూద్దాం. ఈ విధంగా ఉడికిందాన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్టీగా ఉండే దోసకాయ మునక్కాయ పులుసు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు మేము వీడియో పెట్టినా కానీ మెసేజ్ వచ్చింది. థ్యాంక్ ఫర్ వాచింగ్. Close till I get up. Time is barely on our side.